జయ శ్రీమన్నారాయణ అందరికీ. ఇక దసరా పండగ వచ్చిందంటే మనందరికీ గుర్తొచ్చేది ముందుగా జమ్మి తర్వాత అందరికి కూడా గుర్తొచ్చేది పాలపిట్ట. మనము చిన్నప్పటి నుండి వింటున్నాం, ఆ రోజు పోయి జమ్మి తీసుకోవాలి, జమ్మి తీసుకునే పిమ్మట పాలపిట్ట చూసి రావాలంటే మనందరం కూడా చిన్న ఉన్నప్పుడు అడవుల దగ్గర కానీ లేకపోతే పట్ట పొలాల దగ్గరికి వెళ్ళేవారు. వెళుతున్నప్పుడు ఆ పాలపిట్ట చూసి ఇంటికి తిరిగి వచ్చేసి పెద్దలకు జమ్మి ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకునేవారు. ఇది మనకు ముందు నుండి ఆచారం అనేది వస్తుంది. అసలు పాలపిట్ట ఎందుకు చూడాలి, దీని యొక్క ఉద్దేశం ఏంటో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక ఈ పాలపిట్ట నీలము పసుపు రంగుల కలబోయతో ఈ పాలపిట్ట చాలా అందంగా ఉంటుందండి. ఇక ఈ పాలపిట్ట గురించి సంస్కృతి పరంగా కానీ పురాణాల ప్రకారం కానీ ఎంతో ప్రాధాన్యత కూడుకుంది ఈ పాలపిట్ట. అందుకే మన రాష్ట్ర పక్షిగా మారింది. ఇక దానితో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా, బీహార్ రాష్ట్ర అధికార పక్షి కూడా ఈ పాలపిట్ట అవ్వడం విశేషం. దీని గురించి రామాయణం, మహాభారతంలో దీని యొక్క ప్రస్తావన ఉందండి. ఇక శ్రీరామచంద్ర స్వామి రావణునితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుండగా ముందుగా జమ్మి వృక్షాన్ని అర్చించి బయలుదేరుతుండగా స్వామివారికి ఎదురుగా పాలపిట్ట వచ్చిందట. అందులకే ఆ రామచంద్ర స్వామి ఆ రావణుని ఓడించాడని, అందుకే విజయం చేకూరిందని చెబుతారు. అంతేకాకుండా ఇక మహాభారత ప్రస్తావన, మహాభారతం ఇక పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసం ముగించుకుని